హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. పల్లెటూరు స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చాలా చాలా ఈజీ అనమాట. చికెన్ కచ్చాపచ్చిగా అల్లం వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకున్నాను. గిన్నె వేడైంది. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. అలానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చిగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. 1 స్పూన్ పసుపు, అలానే కడిగి పెట్టుకున్న చికెన్ గట్టిగా పిండి వేసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కకి బాగా పడుతుందండి ఇలా తిప్పడం వల్ల. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా మూత పెట్టడం వల్ల వాటర్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నేను కల్లుప్పు వేసాను కాబట్టి మూత పెట్టి మాత్రమే ఉడికించాను, కల్లుప్పు కరగటం కోసం అనమాట. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ మూత లేకుండా ఉడికించుకోవాలి. అప్పుడు ఈ వాటర్ అంతా తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటికి మాడిపోతుంది అనమాట. చూసారా, ఇందాక చూసినప్పుడు చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఏం లేదు, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అలానే ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కారం వేసాం కాబట్టి మాడిపోతుందండి, కాబట్టి సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అలానే ఆ కూర వేగోలేపు ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక్కటే లవంగా అండి, చిన్నది ఒక్కటి మాత్రమే. అలానే కొబ్బరి, ఇవి 3 కలిపి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం కూరలో వేసుకుందాం. చూడండి, బాగా రెడ్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇంకా మీకు రెడ్ కలర్ రావాలంటే కనుక ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. మాకైతే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పెట్టిన పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ లేక 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. సిమ్లో ఉంచుకోవాలి. అలానే కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసానండి. చాలా చాలా బాగా కుదిరిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.